నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను శ్రీకళ్యాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రామవరప్పాడు సమీపంలో ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం అంజద్ బాషా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దేవినేని నెహ్రూ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఫిన్ బండి పంపిణీ చేసిన వైసీపీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు పేదలకు నెహ్రూ ట్రస్ట్ అండగా నిలుస్తుందని వెల్లడి చిన్న తరహా పరిశ్రమలతో పాటు భారీ పారిశ్రామికవేత్తలకి ఏపీఐడిసి అండగా ఉంటుందని తెలిపిన చైర్మన్ బండి పుణ్యశీల జగనిచ్చిన మాట ప్రకారం పాలన చేస్తున్నారని కితాబు ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ సీఎం అంజద్ బాషా తెలిపారు. చంద్రబాబు హయాంలో ఒక్క మైనారిటీకి కూడా మంత్రి పదవి కేటాయించలేదని గుర్తు చేశారు. సీఎం జగన్ మైనారిటీల పక్షపాతిగా వ్యవహరిస్తూ అన్ని పదవుల్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. రామవరప్పాడులో నూతనంగా ఏర్పాటు చేసిన ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి మైనార్టీ మంత్రి అంజద్ బాషా గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు వల్లభనేని వంశీ మోహన్ సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ సీఎం అంజద్ బాషా మీడియాతో మాట్లాడుతూ మైనార్టీల సమస్య పరిష్కరించేందుకు హక్కులను పరిరక్షించే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నూరుద్దీన్ను అభినందించారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా ముస్లిం మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల పదవుల్లోనూ మైనార్టీలకే పెద్దపీట వేస్తున్నారన్నారు. మైనార్టీలను పట్టించుకొని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క టీడీపీ మాత్రమేనని విమర్శించారు. అసలు మైనార్టీ మంత్రి లేకుండా 5 ఏళ్లు పాలన సాగించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ మైనార్టీ మహిళకు కేటాయించారని గుర్తు చేశారు. మైనార్టీల సంక్షేమానికి గత టీడీపీ ప్రభుత్వం 2,660 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా 2.5 ఏళ్లలోనే తమ ప్రభుత్వం 7,800 కోట్లు ఖర్చు చేసిందన్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు నూరుద్దీన్ ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ సంస్థను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి గౌరవ నూరుద్దీన్ గారు ఏర్పాటు చేసి మరి మైనార్టీల యొక్క సమస్యల మీద మాట్లాడడం కానీ మరి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మరి గౌరవ శాసనసభ్యుల వద్దకు తీసుకెళ్లడం కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కానీ తీసుకువెళ్ళి ఆ సమస్యలను పరిష్కారం చేసే విధంగా మరియు నూరుద్దీన్ చేస్తున్న సేవల్ని ఖచ్చితంగా అభినందించడం జరుగుతుంది. మరి ఆ దిశలో మరి ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా మైనార్టీలకు ఏ సమస్య ఉన్నా కూడా మరి ఆయన దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవాళ మనందరికీ కూడా తెలిసిన విషయమే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరి ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మైనార్టీలకు పెద్దపీట వేయడం జరుగుతుంది. మరి గత 5 ఏళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూశాం, ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక్కరు కూడా మంత్రి లేని ప్రభుత్వం ఏదైనా ఉన్నిందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. మరి ఇవాళ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు పెద్దపీట వేయడం జరిగింది. దానికి నిదర్శనం ఒక సామాన్యమైన కార్యకర్త నన్ను 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేయడం అయితే. నూరుద్దీన్ గారు ఈరోజు రామవరపాడు గ్రామంలో ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆఫీసు ప్రారంభించడం, దానికి మన ప్రీతమ నాయకులు డిప్యూటీ సీఎం గారు అంజద్ బాషా గారు వచ్చి ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే నూరుద్దీన్ మా సొంత సోదరుడు లెక్కన ఇప్పుడు కూడా ప్రజా సమస్యల మీద పనిచేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ముస్లిం సోదరులు వాళ్ళ మసీదులు కానీ, కబరస్థాన్ కానీ, ఈద్గా కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా రావాలన్నా, లేకపోతే వాళ్ళు బయటికి రాజకీయాల్లో తిరగలేని వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అందకుండా ఉంటే వాళ్ళందరి కోసం కూడా తనే స్వయంగా తిరిగి ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి స్వప్రయోజనం లేకుండా కేవలం తన సామాజిక వర్గం కానీ లేకపోతే అట్టడుగున ఉన్నటువంటి తన సామాజిక వర్గానికి ఎంతో కొంత సహాయం చేయాలి అనేటువంటి దృక్పథంతో ఎటువంటి వేరే ఆలోచన లేకుండా చేసేటువంటి నూరుద్దీన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ ప్రధాన కార్యాలయం
విజయవాడ రూరల్ మండలం రామవరపాడు గ్రామంలో గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి మైనార్టీ మంత్రివర్యులైనటువంటి జనాబ్ అంజద్ బాషా గారు మరియు మా అన్నయ్య పేదల పాలిట పెన్నిది మా వంశీ అన్న గౌరవనీయులు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు పిలిస్తే పలికే మనిషి వాళ్ళిద్దరూ సంయుక్తంగా నా యొక్క కార్యాలయాన్ని ప్రారంభించడం అనేది ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. మొదటగా వాళ్ళకి ఇద్దరికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, వాళ్ళకి శుక్రియా అదా చేస్తున్నా. పేదలు చిరు వ్యాపారుల ఆర్థిక అభివృద్ధి సాధించేలా దేవినేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు తెలిపారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు టిఫిన్ బండ్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందజేస్తున్న ట్రస్ట్ సేవలు అభినందనీయమని కొనియాడారు. 3వ డివిజన్ ఆయుష్ హాస్పిటల్ రోడ్లో జీవనోపాధి నిమిత్తం వెంకటలక్ష్మికి దేవినేని రాజశేఖర్ నెహ్రూ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఫిన్ బండి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని బండిని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. దేవినేని రాజశేఖర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవినాష్ నాయకత్వంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా అవినాష్ కృషి చేస్తున్నారని కొనియాడారు. డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారన్నారు. తూర్పు నియోజకవర్గాన్ని మోడల్గా నిలిపేందుకు అవినాష్ కృషి చేస్తున్నారని తెలిపారు. పేదల ఉపాధి నిమిత్తం ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఫిన్ బండి అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైసీపీ ఫ్లోర్ లీడర్స్ వెంకట సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్ బి ప్రవల్లిక, వీఎంసీ కోఆప్షన్ సభ్యుడు ముసునూరి సుబ్బారావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. దేవినేని రాష్ట్ర చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా నాయకుడు దేవినేని అవినాష్ గారు ఈ రోజున ఈ 3వ డివిజన్లో వెంకటలక్ష్మి గారికి టిఫిన్ సెంటర్ ఇస్తూ అనేది సంతోషకర విషయం. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా చేయుతనివ్వాలని చెప్పి కాన్ఫరెన్స్ అంతా విజయవాడ అంతా కూడా చేయాలని చెప్పి ఉంది. విద్య సాయం కానీ అనేక రకమైన కార్యక్రమాలని అవినాష్ గారు చేస్తున్నారు. రాబోయే కాలం ఇంకా ముందు చేయాలని కోరుకుంటూ చాలా తీసుకున్నాం. లక్ష్మి అనే ఆమె కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, మాకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందని అవినాష్ గారి దృష్టికి టిఫిన్ బండి అర్జీ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారి ఆధ్వర్యంలో మరియు స్థానిక కార్పొరేటర్ ప్రవళిక గారు, ప్రో లీడర్ వెంకట సత్యనారాయణ గారు, కోఆప్షన్ మెంబర్ ముస్నూర్ సుబ్బారావు గారు మరియు స్థానిక పెద్దలు అందరితో కలిసి ఈరోజు ఈ టిఫిన్ బండి ఏదైతే అర్హురాలైన లక్ష్మి గారికి ఇవ్వటం జరిగింది. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఒక పక్క సంక్షేమం అభివృద్ధి నడుస్తూనే దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా ఈ బండి ఇవ్వటం జరిగింది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క సంక్షేమాన్ని చూసుకుంటూ ఏదైతే 2 ఏళ్ల నుంచి తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధిలో ముందుంటూ సంక్షేమాన్ని కూడా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ అవినాష్ గారు ప్రజలకు ఏదైతే అవసరమో అందుబాటులో ఉండేటట్టు సంక్షేమ పథకాలే కాదు ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ రానున్న రోజుల్లో మన తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా అనేది ప్రజలే చెప్తున్నారు. ఈరోజు ఏది చెప్పినా మాకు అవినాష్ గారు ఉన్నారు, మాకు ఏదన్నా ఇబ్బంది ఉన్నా అవినాష్ గారే మాకు ఎమ్మెల్యే గారు కాకుండా రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గారి స్థాయిలో మేము చూసుకుంటామని కూడా ప్రజలు ఒక నమ్మకంతో ఉన్నారు. నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఇది కావాలి ఇది చేయాలి అని అంటే అందరికి కూడా గుర్తొచ్చేది అవినాష్ గారే. అదేవిధంగా ఈరోజు సీనియర్ నాయకులు బుచ్చిబాబు గారికి మా జూనియర్స్ మేము ఆయన గురించి మాట్లాడేంత కాదు, వయసు కూడా కాదు. ఈరోజు నెహ్రూ గారు లేని అనే లోటు లేకుండా నిత్యం అవినాష్ గారికి మాలాంటి కార్పొరేటర్ కూడా వెనకండు ఉంటూ ఎలా చేస్తే బాగుంటుంది, పార్టీకి ఏది బాగుంటుందో అని కూడా బుచ్చిబాబు గారి ఆదేశాల మీద మేము ఈ రకంగా చేస్తూ ముందుకు వెళ్తాం సాగుతుంది. రోజు 3వ డివిజన్లోని ఆయుష్ హాస్పిటల్ రోడ్డు వద్ద వెంకటలక్ష్మి వారికి టిఫిన్ బండి ఏర్పాటు చేయడం జరిగింది. దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా ఈ టిఫిన్ బండి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారు, అదేవిధంగా కోఆప్షన్ మెంబర్ ముసునూరి సుబ్బారావు గారు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అదేవిధంగా కాలనీ పెద్దలు నాయకులు అందరూ రావడం జరిగింది. ఏదైతే
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకి ఎంత అండగా ఉన్నారో ఈరోజు తూర్పు నియోజకవర్గానికి చిన్న చిన్న చిరు వ్యాపారులు, కూరగాయలు బండి కానివ్వండి, తోపుడు బండ్లు కానివ్వండి, టిఫిన్ బండ్లు, ఇలా చిరు వ్యాపారాలకి వాళ్ళ ఆర్థికంగా స్థిరపడడానికి ప్రజలకి ఇలాగా బళ్ళు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మా నాయకులు దేవినేని అవినాష్ గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల అండగా ఉంటారని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పెనమలూరు మండలం పోరంకి ప్రభునగర్ లో నివసిస్తున్న యానాదుల కుటుంబాలకు జిల్లా కలెక్టర్ జె నివాస్ కొండంత అండగా నిలిచారు. గత 10 సంవత్సరాలుగా ఎటువంటి ఆధారం లేకుండా అత్యంత దయనీయంగా జీవనం సాగిస్తున్న 47 యానాదుల కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా కలెక్టర్ తీసుకున్న చర్యలు ఆ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి. వరలక్ష్మి నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 50 లక్షల రూపాయలు మంజూరైనట్లు 4వ డివిజన్ వైసీపీ నాయకులు గల్లా రవి తెలిపారు. గత టీడీపీ హయాంలో కమిటీ హాల్ నిర్మాణం అసంపూర్తిగా ఆగిపోయిందని వారు అన్నారు. దేవినేని అవినాష్ చొరవతో ఈ హాల్కి అవసరమైన నిధులు మంజూరు అయ్యాయని వివరించారు. వరలక్ష్మి నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను వైసీపీ నేతలు పరిశీలించారు. డివిజన్ ఇన్ఛార్జ్ గల్లా పద్మావతి, పార్టీ నాయకుడు రవి, వరలక్ష్మి నగర్ వాసి జయరాజుతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. 2018 ఏప్రిల్లో కమ్యూనిటీ హాల్కు అప్పటి టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసి పనులు అసంపూర్తిగా వదిలేసిందని తెలిపారు. స్థానికులు వివాహాది శుభకార్యాలు నిర్వహించుకునేందుకు పడుతున్న ఇబ్బందులను గమనించిన వైసీపీ తూర్పు నియోజకవర్గ దేవినేని అవినాష్ మున్సిపల్ కమిషనర్తో చర్చించి నిధులు మంజూరు చేయించారన్నారు. దాదాపు 50 లక్షల రూపాయల నిధులతో ఈ కమిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. దేవినేని అవినాష్ చొరవతో జరిగిన అభివృద్ధి పనులు సైతం తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని వారు దుయ్యబట్టారు. కాలనీ వాసులకి, పెద్దలకి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, ఈ కమ్యూనిటీ హాలు వరలక్ష్మి నగర్లో 2018 మార్చి 10వ తారీఖున శంకుస్థాపన చేశారు టీడీపీ గవర్నమెంట్లో. అంటే 18, 19, 20 దగ్గర 3 సంవత్సరాలు దాటిపోయింది. 4వ సంవత్సరం నడుస్తుంది.
ఇది ఇలాగా ఈ శిథిలమైపోయింది. ఈ కాలనీ వాసులు రోజు దీని గురించి మాకు చెప్పటం, మేము వెళ్ళి అవినాష్ బాబు దృష్టికి తీసుకెళ్ళటం, దీని మీద చాలా పట్టుదలగా ఇది ఎలాగలా పూర్తి చేయాలని చెప్పి అవినాష్ బాబు గారు ఊళ్ళో లేకపోయినా సరే ఆయన వేరే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నా కూడా దీని గురించి కమిషనర్ గారితో మాట్లాడి దీనికి ఫండ్స్ శాంక్షన్ చేయించి మేము మా ఫ్లోర్ లీడరు వెంకట సత్యనారాయణ గారు నేను కలిసి కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఫండ్స్ శాంక్షన్ చేయించాం. ఏమంటే రేపు అవినాష్ బాబు రాగానే ఈ పని తొందరగా స్టార్ట్ చేసి ఈ కమ్యూనిటీ హాల్ పూర్తి చేసి ఈ కాలనీ వాళ్ళకి అప్పచెప్తాం. వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు. దీనికోసం ఈ కాలనీ వాసులంతా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఇలా ఇది చూస్తుంటే మాకే బాధేస్తుంది. దీనికోసం చాలా కృషి చేశాం. అలాగే తొందరలో ఈ పని అవినాష్ బాబు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే పూర్తి చేసి ఈ కాలనీ వాసులకు అప్పచెప్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. ఈరోజు వరలక్ష్మి నగర్లో కమ్యూనిటీ హాలు దగ్గరున్నామండి. ఇది అవినాష్ బాబు శాంక్షన్ చేయించారు. 2018లో ఇది శంకుస్థాపన స్లాబ్ లేసి వదిలేశారండి. అప్పటి నుంచి ఇక్కడ ఎమ్మెల్యే ఏమీ పట్టించుకోలేదు. మా అవినాష్ బాబు దృష్టికి తీసుకెళ్తే బాబు పట్టుబట్టి ఇప్పుడు శాంక్షన్ చేయించారు. ఇది త్వరలో బాబు చేతుల మీదుగా త్వరలో పూర్తవుద్ది. మా అవినాష్ బాబు రాకెట్ల తూర్పు నియోజకవర్గంలో దూసుకుపోతుంటే ఇది చూసి వారవలేక మా బాబు చేపించిన పనులన్నీ మేము చేపించాం చెప్పు తిరుగుతున్నారండి. అది కరెక్ట్ కాదు. ఇక్కడ వరలక్ష్మి నగర్లో కూడా మేము పింఛన్లు ఇప్పించినా మేము ఇప్పించామని తిరుగుతున్నారు. ఇప్పుడు ఇది మా బాబు శాంక్షన్ చేపిస్తే, మా అవినాష్ బాబు శాంక్షన్ చేపిస్తే మేము చేపించామని తిరుగుతున్నారు. ఇది ఎవ్వరూ నమ్మరండి. అలాగే ఏడ్సే నాయకుడిని ఎవ్వరూ నమ్మొద్దండి. మా జగన్మోహన్ రెడ్డి గారు సింహంలో అన్ని కష్టాలు ఒడిదుడుకులతో ముందుకు సాగుతున్నారు. అలాంటి నాయకుడిని నమ్మండి. ఏడ్చే నాయకుడిని మాత్రం ఎప్పుడూ నమ్మకండి. ఈరోజు నేను ఒక వరలక్ష్మి నగర్ వాసిగా ఈరోజు మాకు చాలా సంతోషకరమైన దినం ఈరోజు. ఎందుకంటే 2018లో ఈ కమ్యూనిటీ హాల్ స్టార్ట్ చేసి అలా కుంటుబడి అలా మిగిలిపోయి ఉంది. దీన్ని మేము గల్లా రవి గారు, పద్మావతి గారు, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి 4వ డివిజన్ ఇన్ఛార్జి అయిన పద్మావతి గారి దృష్టికి తీసుకెళ్తే వీళ్ళు అవినాష్ గారు దృష్టికి తీసుకెళ్ళి వారి ఆదేశానుసారం దీన్ని కమిషనర్ గారితో మాట్లాడి దీనికి కొంత ఫండ్ని రిలీజ్ చేసి ఈరోజు దీన్ని మళ్ళీ దీనికి తయారు చేసి ఇది మాకు అప్పచెట్టడానికి వీళ్ళు ముందుకు వచ్చినందుకు వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ కమ్యూనిటీ హాలు మాకు చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ మొత్తం మేమంతా క్రిస్టియన్స్ నివసిస్తూ ఉంటాం. మేము ఏ ఫంక్షన్ జరిగినా ఏది జరిగినా సరే మేము ఇక్కడ రోడ్ల మీద పెట్టుకొని చేసుకునే పరిస్థితి మేము ప్రతిసారి దాన్ని చూడాల్సి వస్తుంది. అది కాకుండా దీన్ని కమ్యూనిటీ హాల్ చేస్తే మేము చిన్న దగ్గర నుంచి పెద్ద ఫంక్షన్ వరకు కూడా మీ కమ్యూనిటీలో హాల్లో చేసుకుని వైఎస్ఆర్సీపీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే దీనికి కృషి చేసిన అవినాష్ బాబుకి, సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారికి, గల్లా పద్మావతి గారికి, గల్లా రవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. చిన్న తరహా భారీ పరిశ్రమలవేత్తలకు ఏపీఐడిసి అండగా ఉంటుందని ఏపీఐడిసి చైర్పర్సన్ బండి నాగేంద్ర పుణ్యశీల అన్నారు. ఏపీఐడిసిని మరింత బలోపేతం చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. చెప్పిన మాట ప్రకారం దశాబ్దం తర్వాత ఏపీఐడిసి పునరుద్ధరణ చేసిన ఘనత జగన్కే దక్కుతుందని ఆమె అన్నారు. తాడేపల్లిలోని ఏపీఐడిసి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పుణ్యశీల మాట్లాడారు. పదవి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రంలో ఏపీఐడిసి ఆధ్వర్యంలో నడుస్తున్న అనేక పరిశ్రమలను పరిశీలించినట్లు ఆమె తెలిపారు. కొత్త పరిశ్రమల స్థాపన కోసం అనేక మంది ఇప్పటికే సంప్రదిస్తున్నారని, వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని అన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నడుస్తున్న పరిశ్రమలతో పాటుగా మూతపడిన పరిశ్రమలను కూడా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. పరిశ్రమల నుండి రావాల్సిన బకాయిలపై కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పుణ్యశీల వివరించారు. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, చేస్తున్నటువంటి రిలీజ్ చేస్తున్నటువంటి ఇన్సెంటివ్స్ మరి ప్రజల్లోకి అలాగే
ఎంటర్ప్రెన్యూర్స్ని అట్రాక్ట్ చేసి వారు తీసుకునేటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఇటీవల మనం 2-3 దఫాలుగా మనం చూడటం జరిగింది. మరి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ఇందులో భాగంగా ఉన్నటువంటి ఏపీఐడిసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా మరి నన్ను వారు నియమించినందుకు ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. 3 నెలల సమయం ఎందుకు తీసుకోవటం జరిగిందంటే మరి ఏపీఐడిసి కొంతకాలంగా దీని యాక్టివిటీస్ కొంచెం స్టాప్ అవటం వల్ల మరి దీని యొక్క పరిస్థితుల్ని తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో మరి కొంత పర్యటనలు చేయటం జరిగింది. శ్రీ సిటీ, శ్రీకాళహస్తి, తిరుపతి, అలాగే ఇటీవల ఢిల్లీలో మరి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ముఖ్య ప్రభుత్వ సలహాదారు ఇండస్ట్రీస్ తరపున అయినటువంటి శ్రీ పీటర్ హ్యాసన్ గారిని కూడా మరి మేము కలిసి రావటం జరిగింది. మరి మాకెంతో సహకరిస్తున్నటువంటి మా గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దీని యొక్క పూర్వ పరిస్థితి ఏంటి, ప్రస్తుత ప్రణాళికలు ఏ విధంగా చేస్తూ మరి ప్రజల్లోకి ఏపీఐడిసిని ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి నేపథ్యంలోనే ఈరోజు మీ అందరితో సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. త్వరలో ఖచ్చితంగా మరి బోర్డ్ మీటింగ్ జరగనై ఉంది. ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే దీనిలో సుమారుగా ఏపీఐడిసిలో 77 ఇండస్ట్రీస్ ప్రస్తుతం ఏపీఐడిసి తరపున ఉండటం జరిగింది. విజయవాడ గ్రామీణ ప్రాంతమైన నున్న పాతపాడు గ్రామ పంచాయతీలకు వాటర్ ట్యాంక్, చెత్త ఎత్తుకెళ్లే ట్రాక్టర్లను, ట్రాలీని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ బహుకరించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్ ట్రాక్టర్లను మరియు 6000 తడి పొడి చెత్త డస్ట్బిన్లను పంపిణీ చేశారు. గ్రామీణ స్థాయిలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సంస్థ సేవలు హర్షణీయమని కార్యక్రమ ముఖ్య అతిథి ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారం గ్రామ అభివృద్ధికి చక్కటి తోడ్పాటునందిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సంస్థ డైరెక్టర్ కోట్ల శివశంకర్, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షులు కేఎన్ఆర్ఎస్ ప్రసాద్ పలువురు పాల్గొన్నారు. పిల్లలందరి బడిలో చేర్పించాం. ఎందుకు చెప్తున్నానంటే వ్యత్యాసాన్ని, సమాజంలో ఉన్న వ్యత్యాసాలు తగ్గించేవే ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలు. చాలా మంది ఉన్నతుల పిల్లలు చదువుకుంటున్నారు, పేదవాళ్ళ పిల్లలు కూడా అదే స్థాయిలో చదువుకుంటున్నారంటే ఈ రోటరీ క్లబ్ లాంటి సంస్థలు చేసిన సేవల వల్లే సాధ్యమేది మాత్రమే గట్టిగా. ఎందుకంటే నేను చూసాను చాలా సందర్భాలు. ఇప్పుడు నేను పేరు కానీ చదువుకునేటప్పుడు అక్కడ రోటరీ క్లబ్ కల్పనా థియేటర్ బ్యాక్ సైడ్ క్విజ్ కాంపిటీషన్కి వెళ్ళా. ఆ క్విజ్ కాంపిటీషన్లో ఆల్మోస్ట్ 20-30 క్వశ్చన్స్ అడిగితే మెజారిటీ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చెప్పి ఆ ప్రైజ్ కూడా వచ్చింది. అప్పటి నుంచి ఈ రోటరీ క్లబ్ ఏంటి, దీని సంగతి ఏంటి తెలుసుకుందాం అని చెప్తే ఆ రోటరీ క్లబ్ గురించి మొన్న సంక్రాంతి గారు చెప్తుంటే మీకు అక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంది, ఆచార్య గారు అక్కడ ఉంటారు, మీకు ఏమో అక్కడ ఒక నెల్లూరు మొత్తం చెప్పారు. వివరాలన్నీ ఎన్ని బ్యాంకులు ఉంటాయి, ఎన్ని గొడవలు ఉంటాయి అన్నీ చెప్పారు వాళ్ళు. అంటే ఒక సంస్థ కానీ
ఒక సమాజం కానీ లేదా ఒక కుటుంబం కానీ పైకి రావాలంటే ఇందాక ఊరికే వచ్చేది ఎవరో చూసారా, ఇంత మోహన్ ప్రసాద్ గారు లాంటి వారు, గురుగారు జంజాల శంకర్ గారు, ఇంత ఉన్నతమైన వ్యక్తి ఉన్న జంజాల శంకర్ గారు కూడా సెంట్రల్ గారు ఎందుకు మెచ్చుకుంటున్నారంటే ఉన్నాం అవసరానికి మేట నొక్కితే అందని వెలుగు దేనికని. అందరూ మేట నొక్కితే కరెంట్ లేదు, ఇంకైతే కరెంట్ కూడా ఉంది వాళ్ళకి. అవసరం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆదుకునేవాడే ఉన్నతమైన అలాంటి వ్యక్తి సెంట్రల్. ఎక్కువసారి ఆయన పేరు చెప్పడం కూడా ఆయనకి ఇది ఇబ్బంది కలిగొచ్చు, కానీ మరి రోటరీ క్లబ్ ఉంది, లయన్స్ క్లబ్ ఉన్నాయి, ఇంకా చాలా క్లబ్లు ఉన్నాయి. కానీ ఇంత ఫంక్షన్ పెట్టి ఇలాగా ఎవరికి ఇందాక ఆయన చెప్తున్నారు, మన ఈవో గారు చెప్తున్నారు, మాకు ఏ కష్టం వచ్చినా పిలిస్తే పడుగుతారన్నారు. కానీ ఆయన కూడా 12 గంటలకు ఈయన పిలిస్తే ఆయన కూడా నిలుపుతున్నాడు. విజయవాడ భవానీపురం మసీద్ రోడ్ లో గ్యార్మీ పండుగ కోలాహలంగా జరిగింది. రజాక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జెండా పండుగల్లో ముస్లిం సోదరులు జెండా చెట్టుని దర్శించుకొని పెద్ద సంఖ్యలో ఊరేగింపుల్లో పాల్గొన్నారు. విజయవాడ భవానీపురం మసీద్ రోడ్లో పురాతనమైన జెండా చెట్టు వద్ద రాజక్ కమిటీ ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా జరిగింది. ముస్లిం సోదరులు జెండా చెట్టుని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ఇర్ఫాన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ న్యాయబద్ధమైన జీవితం గడపాలని, ప్రపంచ శాంతి కోసం పాటుపడాలని, కులమత భేదాలు మరచి అందరూ బాగు కోరుకోవాలన్నారు. ప్రతి ఏటా గ్యార్మీ పండుగను ప్రపంచమంతా ముస్లింలు ఎంతో సంతోషంగా జరుపుకుంటారని అన్నారు. మహమ్మద్ ప్రవక్త తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి గౌసి ఆజం అని అన్నారు. ఆయన జ్ఞాపకార్థంగా ఈ జెండా పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు. మొదటి రోజు జెండా ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని, రెండో రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. గత 18 ఏళ్లుగా ఈ పండుగను ఇక్కడ జరుపుతున్నారని, భవిష్యత్తులో కూడా ఈ కమిటీ ఆధ్వర్యంలో జెండా పండుగ కొనసాగాలని ఆకాంక్షించారు. ఈరోజు ఈ గ్యార్మీ కార్యక్రమం అనేది మా మొహమ్మద్ ప్రవక్త తర్వాత ఎవరైనా గొప్ప వ్యక్తి ఉన్నారంటే అది గౌసుల్ ఆజం పీరాని పీర్ దస్తగీర్ ఆయన పేరు మీద ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఏజాజ్ అనే అతను రజా కమిటీ తరఫున ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్ప కార్యక్రమం చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక కలివిక కులానికి మతానికి అతీతంగా ఈ గ్యార్మీ పండుగ చేసుకోవడం జరుగుతుంది. అదే రకంగా 15 సంవత్సరాలు బట్టి ఏజా ఈ మంచి కార్యక్రమం చేసుకుంటూ ఈ జెండా ఊరేగింపు ఈరోజు పెట్టి రేపు అన్నదానం పెట్టి 3000 మందికి అన్నదానం కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా జరుగుతున్నాడు. భగవంతుడి దయ వల్ల ఆ బాబా ఆశీస్సులతో ఆయన ఎదగాలని ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు భవానీపురం ప్రాంతంలో విజయవాడ భవానీపురం ప్రాంతం రజా మస్జిద్ దగ్గర ఉన్నటువంటి గత 350 సంవత్సరాలు గల చరిత్ర గల జెండా చెట్టు ఈరోజు మేము
ప్రతి సంవత్సరం గ్యార్మీ పండగ ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము శుక్రవారం ఈరోజు సాయంత్రం జెండాలు ఊరేగింపు తీసి అదేవిధంగా రేపు 3000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రతి ప్రాంతం వాళ్ళకు వచ్చి దర్శించుకుంటా ఉన్నారు ఈరోజు ఈ దర్గాకి, ఈ జెండా చెట్టుకి. అదేవిధంగా తాతలు ముత్తాతలు దగ్గర నుంచి వస్తున్న ఈ ఆనవాయితీని మేము ఆషిఖానే రజా కమిటీ మరియు ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో 15 సంవత్సరాల నుంచి ఈ వేడుకను ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము ఈ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తీసుకుంటాం. గత 15 సంవత్సరాలుగా నేను ఎండి ఇర్ఫాన్, స్థానిక 41 డివిజన్ కార్పొరేటర్. మసీద్ రోడ్లో గల చాలా పురాతనమైన జెండా చెట్టు. నాకు తెలిసి ఈ జెండా చెట్టు సుమారుగా 100 సంవత్సరాలు 300 సంవత్సరాల పైనుంచే దీని చరిత్ర ఉంది. ఏ ఊళ్ళో ఏదైనా కార్యక్రమం ఇటువంటి జెండాల కార్యక్రమాన్ని ఇక్కడే చేస్తూ ఉంటాము. అదే దీనిలో భాగంగా ఈరోజు మన ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో రజా కమిటీ వారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఘనంగా మన ఈ గ్యార్మీ పండుగ నిర్వహించడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఎంత ఘనంగా జరుగుతుందో. వీరు ఈరోజు జెండాలు తీయడం జరుగుతుంది ఊరేగింపు. రేపు ఇదే విధంగా సుమారుగా ఒక 3000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. వారి మంచి అభివృద్ధిలో రావాలని, ఇలాగే మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రఖ్యాతులు చెందాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు. ప్రవాస భారతీయులకు టీమ్ స్క్వేర్ ద్వారా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. తానా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత తొలిసారి విజయవాడ వచ్చిన లావు అంజయ్య చౌదరి బందర్ రోడ్లోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తానా అన్నపూర్ణ అనే కార్యక్రమం ద్వారా ఆసుపత్రుల్లో ఉన్న ఎంతో మందికి సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. 25 కోట్ల రూపాయలతో 2 తెలుగు రాష్ట్రాలకు మెడికల్ సపోర్ట్ కోసం నిధి సిద్ధం చేశామన్నారు. రెడ్ క్రాస్తో మాట్లాడి ఏ రకమైన సహాయం అవసరమో తెలుసుకొని ముందుకు వెళ్తామన్నారు. మహిళలు, పిల్లలకు, విద్యార్థులకు తానా స్క్వేర్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తెలుగు భాష, సాహిత్యం, పుస్తక మహోద్యమం అనే కార్యక్రమాల ద్వారా సేవలు చేస్తున్నట్లు చెప్పారు. 2022 డిసెంబర్లో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రవాస భారతీయుల పిల్లలకు తెలుగు నేర్పేందుకు తానా ఆధ్వర్యంలో పాఠశాల నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తానా కళాశాలలో కళలపై చిన్నారులకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా యోగా, ఆరోగ్యంపై అనేక సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇది పర్సనల్ ట్రిప్తో వచ్చినా కూడా ఇప్పుడు కూడా మనం ఎన్నో సేవా కార్యక్రమం నిన్న చూస్తే మీరు చాగల్లులో మనకి క్యాన్సర్ మెగా క్యాంప్ జరిగింది, అలాగే వైద్య శిబిరం జరిగింది నిన్న. ఎంతోమందిని మనం ట్రీట్ చేయడం జరిగింది, అలాగే స్కాన్ చేయడం జరిగింది నిన్న. అలాగే రేపు 7వ తారీఖున వేలవల్లిలో అద్భుతమైన సేవా కార్యక్రమాలు జరగనున్నాయి. అలాగే ఈవేళ సిద్ధార్థ పీబీసీ సిద్ధార్థలో స్టూడెంట్స్ ఇండో అమెరికన్ రిలేషన్షిప్ స్టూడెంట్స్ అక్కడ రావడానికి ఆపర్చునిటీస్ ఏంటి, అటువంటి కార్యక్రమం కూడా ఒకటి వెయిట్ చేస్తుంది నెక్స్ట్ ఇవాళ ఆఫ్టర్నూను. అలాగే 9న మనం మాచర్లో ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాం, 21 రాజమండ్రి. అలాగే మా ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ నార్లగడ్డ గారు కూడా అంటే ఇవాళ మిగతా జెడ్బీ హై స్కూల్స్లో ల్యాప్టాప్స్ ఇవ్వటం వల్ల ఆయన బిజీగా ఉండి అంటే మేము ఇక్కడ ఉన్నా కూడా అందరూ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సో ఇట్లా ఎన్నో కార్యక్రమాలు పర్సనల్ విజిట్కి వచ్చినా కూడా ఈ విజిట్లో కూడా అలాగే తిరుపతిలో 4వ తారీఖు మనం తానా మనం ఇందాక చెప్పినట్టు భాషకు సంబంధించి మన నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి యూఎస్లో ఉండే వాళ్ళకి తెలుగు సులభంగా వాళ్ళ తల్లిదండ్రులతో కానీ అమ్మమ్మ తాతయ్యలతో తెలుగు మాట్లాడడం సులభంగా పాఠశాల అనేది మనం స్థాపించడం జరిగింది. పాఠశాల అంటే ఇంతకుముందు వేరే ఒక ఎంటిటీతో ఉన్నదాన్ని తానా కంప్లీట్గా దాన్ని బయౌట్ చేసి ఇంతకుముందు పాత ప్రీవియస్ టర్మ్లో జైతాళ్ళూరి ప్రెసిడెంట్ ఆయన టర్మ్లో అది మనం అక్వైర్ చేయడం జరిగింది. తానా అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఈ టర్మ్లో మనకు దాదాపు సుమారుగా 15 నుంచి 1600 మంది స్టూడెంట్స్కి మనం తెలుగు నేర్పించుతాం. అంటే అది 4 లెవెల్స్ ఉంటాయి. ఐ థింక్ వెలుగు, పరుగు, ఐ థింక్ అడుగు, 4 years 4
మెయిన్గా ఏంటంటే సులభంగా తెలుగు నేర్చుకుంటాం, కష్టపడి కాకుండా ఇష్టపడి నెక్స్ట్ జనరేషన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫెదర్ ఇన్ ద క్యాప్ ఫర్ తానా. అలాగే కళకి మనం పెద్దపీట వేస్తాం అనడానికి తానా కళాశాల అనేది ఇంకొక ప్రోగ్రామ్ ఉంది. పద్మావతి మహిళా యూనివర్సిటీతో తానా MOU చేసుకుని మ్యూజిక్ అండ్ డ్యాన్స్, కూచిపూడి, భరతనాట్యం, సో వాళ్ళకి MOU మనం చేసుకుని అక్కడ యూఎస్లో నార్త్ అమెరికాలో ఉన్న పిల్లలందరికీ కూడా తానా హ్యాస్ దట్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ. వాళ్ళందరినీ మనం ఆ కరికులం స్టూడెంట్స్కి అలాగే వాళ్ళకి టీచర్స్ మనం టీచ్ చేసిన తర్వాత డిగ్రీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 248 కరోనా కేసులు నమోదవగా 253 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇంకా 2158 యాక్టివ్ కేసులుండగా కరోనాతో ఇప్పటి వరకు 1,44,032 మంది మరణించారు. కరోనాతో గడిచిన 24 గంటల్లో మరణాలు ఏమీ సంభవించలేదు. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామవరప్పాడు సమీపంలో ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం అంజద్ బాషా. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. దేవినేని నెహ్రూ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఫిన్ బండి పంపిణీ చేసిన వైసీపీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు. పేదలకు నెహ్రూ ట్రస్ట్ అండగా నిలుస్తుందని వెల్లడి. చిన్న తరహా పరిశ్రమలతో పాటు భారీ పారిశ్రామికవేత్తలకి ఏపీఐడిసి అండగా ఉంటుందని తెలిపిన చైర్మన్ బండి పుణ్యశీల. జగనిచ్చిన మాట ప్రకారం పాలన చేస్తున్నారని కితాబు. డి న్యూస్ సమాప్తం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.